టీడీపీ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అనేదానికి ఇప్పుడు ఇక్కడ డోలుగిలు అన్నీ చేస్తున్నారు, వేస్తున్నారు. చూపిస్తాను అండి. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందంట. 100 రోజులు గాను ఇంకా మేళాలతో డోళ్ళతో ఇక ఉన్న ప్రజలందరూ కలిసి ఎంతో ఆనందంగా వేడుకలు చేస్తున్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మీరు అట్లా పని కొంచెం వెనుకొచ్చాను మేడం ప్లీజ్. ఏది కావాలన్నా మీరు రండి, మేము చేస్తాము. మీకోసమే ఉన్నాం, మీకోసమే పని చేస్తాము. మీరు కూడా చెప్పాలి, మంచి ప్రభుత్వం మనుషులకు పేదల కోసం పనిచేస్తామని చెప్పాలి. పనిచేస్తుందా? నీకు ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు రావాలా? నీకు దీపావళి నుంచి 3 సిలిండర్లు ఫ్రీ. 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామన్నా కదా. దీపావళి నుంచి మొదలవుతుంది కదా. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదా? ఎందుకు లేదు? అయినా కానీ నువ్వు పోయి సచివాలయం పోయేసి అప్లై చేసుకో. రేషన్ కార్డు అప్లై చేసుకో. ఇప్పుడు ఈ నెల ఎక్కిస్తున్నారు. చూడాలని వచ్చిన 4000 వచ్చిందా? ఒకసారి ఈయన రంజిత్ వీళ్ళందరూ వస్తారు. పూసల్వీధి సైడ్ కాదు ఈ పక్కుండ్రా మళ్ళీ ఎక్కించిన మొదలైందమ్మా. కొంచెము పింఛన్ అనౌన్స్ చేస్తాను. ఒక డబ్బా పెట్టేసేసి, మైక్ పెట్టేసి, ఒక మనిషి పెట్టేసేసి తిప్పాలా. పింఛన్ ఎక్కిస్తున్నాము, ఎక్కించిన వాళ్ళందరూ ఎక్కించుకోండి. అప్లికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అప్లికేషన్ వచ్చిన తర్వాత కానీ మీరే కదా డబ్బులు అడిగితే కొడతామన్నారు. నేను కూడా కార్పొరేషన్ ఎవరు మన కమిషనర్ గారు ఎక్కడ? అదే చెప్పద్దని అసలు ఆఫీసర్లు చెప్పరు. ఈ పక్కన ఉన్న వాళ్ళు తెలిసి సగం తెలిసిన వాళ్ళు, సగం తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దండి. ప్రతి ఒక్కరికి న్యాయంగా చేసే విధంగా ముందుకు పోతారు. ఇది కొట్టారు కదా, దీని లెవెల్గా కొట్టుకుంటూ పోతారు. ఇదే మనం కొట్టాల్సింది. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చింది. ఆమె వెంటబడుతుంది. ఆమె కూడా చెప్పినా నేను కలెక్టర్ గారి దగ్గరికి దాదాపు 4 times 3 times అవతల ఉంది మేడం. ఆమె ఇంటి వల్ల తీసుకునింది మేడం. ఇది ఎప్పటి నుంచో మేడం. అడగండి, ఎవరినైనా అడగండి. ఆమె ఇది కొట్టినప్పుడు కొనింది మేడం. ఇది దాని వెనక 2 కొనింది. సంపుకు తింటాం. నిన్నే కాదు, 2 నెలల్లో నన్ను కూడా సంపుకు వేసింది. ఉన్న బ్రెడ్ 30% తీసేసి 2 నెలలు అయింది మేడం. ఆయన చనిపోయి 3 నెలలు అయింది మేడం. కోడలు చనిపోయి 3 నెలలు అయింది. ఆమె కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుందంట. ఆస్ట్రేలియాకి పోతానికి పోయి ప్రశాంతంగా పోయి రాపో, సంవత్సరానికి రాపో అని చెప్పారు కదా మేడం. మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మేడం. ఇదే కాదమ్మా, నువ్వు ఇల్లు కొట్టాలి కానీ ఇల్లు సతాయిస్తాండి. నన్ను సతాయించడం మొదలు పెట్టింది. గెలిచిన నుంచి రోజు వచ్చి మా ఇంట్లోనే కూర్చుంటా ఉంది. అసలు 2 నెలలు అయింది మేడం. కోడలు చనిపోయి
ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఈ మధ్యలో మా ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి. మమ్మల్ని తలకాయ తింటారు. ఎక్కడికెక్కడికో పోయి కంప్లైంట్ ఇస్తాను. ఆఫీసర్స్ కూడా ఆమె కన్సర్న్ గానే ఆలోచిస్తున్నారు. ఆమె ఆ విధంగా చెప్పేటప్పుడు ఏముంది మనం పోకపోతే వీళ్ళకి మాకు అర్థం కాదు. సార్తో చెప్పాను. కూడా అభివృద్ధి ఏదో ఆమెకు అన్యాయం జరిగినట్టు మేము అసలు చూస్తే ఆమె ఈమెకు అన్యాయం చేయమని చెప్పాలి. అది మేడం ఈమెను కొట్టించడం ఆమె డిమాండ్. అది అడ్డం ఉంది బిజినెస్ ఎవరు చేయటం లేదు. ఇది అడ్డం ఉంది, చాట్ ఉంది. అది అదే కదా చెప్పేది. కడపలో పక్కన వాళ్ళని బతకనిట్లు ఎవరు? నేను మాత్రమే బతకాల, నేను మాత్రమే గాలి పీల్చాలా, నేను మాత్రమే అన్నం తినాలన్నట్టున్నారు బతకరు. అట్లా కాదు, పక్కన వాళ్ళు కూడా తింటారు, పక్కన వాళ్ళు కూడా గాలి పీల్చుతారు, పక్కన వాళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళు బతుకుతేనే మనం కూడా బతుకుతామనేది తెలియాలి. అసలు ఈ పొద్దుడిది అయ్యాయి కాదులేమ్మా, నేను కూడా ఆయన గురించి చెప్తున్నాను.